యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 8:20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అలాగే 12వ అధ్యాయం 7వ వచనం కూడా. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చుదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. మా మంచి బోధకుడా, చదువుకున్న వాక్య భాగాలోంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని అడుగుతూ ఉన్నాను. నా ప్రభా, ఈ ఉదయకాల సమయం నీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి, అయోగ్యుణ్ణు, ఎన్నిక లేనివాడిని దేవానైనా నీకు సిలువ చాటును మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుడని మా ప్రభువును మా రక్షకుని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినమడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న 2 వచనాలు కనుక చూస్తే, ఆనాటి కాలంలో భక్తులు ఏ విధంగా దేవుణ్ణి మహింపరిచేవారో మనకు అర్థమవుతా ఉంది. దేవుడు చేసిన మేళ్లకు స్పందిస్తూ వారు ఒక చక్కని బలిపీఠాన్ని కట్టి దేవునికి వారు బలులు అర్పించేటువంటి వారు. నోవహు గారు, అబ్రహాము. నోవహు, అబ్రహామే కాకుండా బైబిల్లో ఇంకా అనేక మంది భక్తులు, ఇస్సాకు, యాకోబు, ఏమండి, ఇంకా ముందుకెళ్తే మోషే, ఇంకా అనేక మంది భక్తులు ఈ విధంగా దేవునికి బలిపీఠాలు కట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారు. ఇంతకీ బలిపీఠం అంటే ఏంటి? మన శుక్రవారం చెప్పుకున్నాం బలిపీఠం అంటే ఏంటో. దేవుణ్ణి కలుసుకునే ప్రత్యేకమైన స్థలమే బలిపీఠం అని చెప్పంటే. దేవునికి అర్పణలు అర్పించేటువంటి స్థలము బలిపీఠం. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి ఏర్పాటు చేయబడ్డ స్థలమే ఈ బలిపీఠం. అయితే ఇశ్రాయేలీయులు 430 ఏళ్ల పాటు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గిన తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిచి వాగ్దాన దేశం కనానుకి చేరుకున్నటువంటి మార్గంలో వారి యొక్క అవిధేయత వల్ల 40 ఏళ్ల పాటు అరణ్యంలోని వారు మగ్గవలసి వచ్చింది. అయితే ఆ అరణ్యంలో ప్రభు అయినటువంటి యెహోవా వారిని సమీపించడానికి, ఆ ప్రజలు తనను ఆరాధించడానికి, దేవుడు వారిలో నివసించడానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మోషేకు ఆజ్ఞాపిస్తాడు. నిర్గమకాండము 25 8వ వచనం. నిర్గమకాండము 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను వారిలో నివసించులాగున వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలను. ఆ పరిశుద్ధ స్థలమే ప్రత్యక్ష గుడారము. ఆనాటి కాలంలో ప్రభువైన యెహోవా యొక్క ఆజ్ఞ చొప్పున మోషే, బెసలేలు, అహోలియాబు వారి యొక్క సహాయం చేత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయండి మొత్తం. మొట్టమొదటిగా అతి పరిశుద్ధ స్థలము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవదిగా ఆవరణము.
చెప్దాం ఒకసారి. అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, మూడవదిగా ఆవరణము. అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క నిబంధన మందసము ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ దేవుని యొక్క నిబంధన మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఒక బంగారు పాత్రలో మన్నా, అలాగే చిగురించిన అహరోను కర్ర, మూడవదిగా దేవుని యొక్క ఆజ్ఞలు గల 2 పలకలు ఆ యొక్క నిబంధన మందసంలో పెట్టబడి ఉంటాయండి. ఆ యొక్క నిబంధన మందసం, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి ప్రవేశం. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి ప్రవేశం ఉండేది. అయితే దాని తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలములో దీపవృక్షము అలాగే ధూప వేదిక 2 కూడా అక్కడ పెట్టబడి ఉంటాయి. అక్కడికి యాజకుడు ప్రవేశించవచ్చు. మూడవదిగా ఆవరణం అండి. ఈ ఆవరణంలో బలిపీఠం పెట్టబడి ఉంటుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. పరిశుద్ధ స్థలంలోకి ఈ యాజకులు ప్రవేశించవచ్చు, కానీ ఈ బయట ఆవరణలకు మాత్రము ఎవరైనా సరే ప్రవేశించవచ్చు. దారిన పోయే ప్రతి దానయ్య కూడా ప్రవేశించవచ్చు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి లోపలికి ప్రవేశించగానే మొట్టమొదటిగా మనకు కనిపించేది ఆ యొక్క బలిపీఠం అండి. ఆ బలిపీఠం మీద ఆనాటి ప్రజలు దేవునికి వారి యొక్క బలులు అర్పించేటువంటి వారు. తమ యొక్క పాప పరిహారార్థమై దేవునికి అనేకమైన బలులు అర్పించేవారు. ఆ బలులు ఎలా ఉండే అని చెప్పానంటే, దహన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, అలాగే అపరాధ బలి, ఇలా 5 రకాల బలులు దాని మీద అర్పించేటువంటి వారు. అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో మనం ఆ విధంగా బలులు అర్పించవలసిన పని లేదు. ఎందుకంటే నీ పాపాల కోసం, నా పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు తానే గొర్రెపిల్లగా ఒక బలియాగంగా తనను తాను అర్పించుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బలిపీఠము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి ముంగుర్తుగా చెప్పబడిందండి. ఆనాటి బలిపీఠము ఎందుకని ప్రభువు ఆ విధంగా బలిపీఠం చేయమని చెప్పాడు? ఆ యొక్క బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తుకి ముందు గుర్తుగా చెప్పబడి ఉంది. బలిపీఠము యేసుక్రీస్తుకి ఏ విధంగా ముంగుర్తుగా చెప్పబడింది? ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన వాక్యాంశము బలిపీఠము. ఆ బలిపీఠాన్ని చేరుకుంటే ఒక విశ్వాసి పొందుకునే 4 అనుభవాలు ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. బలిపీఠము, బలిపీఠాన్ని ఆశ్రయిస్తే పొందుకునే 4 అనుభవాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆ బలిపీఠము యేసుక్రీస్తుకు ఏ విధంగా ముంగుర్తుగా చెప్పబడింది? నిర్గమకాండము 27వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలు దానికి కొమ్ములు చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగించవలెను. చాలండి, గమనించాలి. ఆ బలిపీఠాన్ని దేంతో చేయమని చెప్పాడు ప్రభు అని చెప్పానంటే, తుమ్మకర్రతో చేయాలండి. తుమ్మకర్రతో చేసి దానిపైన ఇత్తడి రేకు పొదిగించాలి. జాగ్రత్తగా విందామండి. ఆ యొక్క తుమ్మకర్ర అనేది యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని చూపిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహాయం చేత మరియ గర్భంలో జన్మించాడు.
ఆయనలో పూర్తి దైవత్వం ఉంది. అలాగే ఆయన సంపూర్తి మానవుడు కూడా. రక్త మాంసమును ధరించి నీలాగే నాలాగే ఆయన ఈ లోకంలో మానవునిగా జన్మించాడు. అదేవిధంగా ఆయనలో దైవత్వం ఉందండి. ఆయన 100% ఆయన దేవుడు, 100% నరుడు. నరునికి సర్వోన్నతునికి ఆయన ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి సిలువలో ఆయన ఒక చేత్తో మానవుని చేయి, మరొక చేత్తో దేవుని చేయి పట్టుకుని మధ్యవర్తిగా మనకు పాపాలకి పరిహారం చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిమోతి గారు అదే మాట రాస్తూ 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, 1 తిమోతి 2:5, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి నరునికి మధ్యవర్తి ఇంకెవరు లేరు. ఆయన ఒకే ఒకడు. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ బలిపీఠం ఎలా చేయాలండి? తుమ్మకర్రతో చేయాలి. అలాగే పైన ఇత్తడి రేకు పొదిగించాలి. అలాగే ఆ యొక్క బలిపీఠం ఎలా ఉండాలని చెప్పారంటే బోలుగా ఉండాలి. అంటే ఒక టేబుల్ ఎలా ఉంటుందండి? లోపల బోలుగా ఉంటుంది. అలా బోలుగా ఉండాలి. లోపల ఖాళీ ఎందుకని చెప్పారంటే కింద నుంచి మంట పెట్టాలి కదా, అలా బోలుగా ఉండాలి. గమనించాలి. ఆ విధంగా ఆ యొక్క మంటల చేత ఆ యొక్క ఇత్తడి వేడెక్కినప్పుడు లోపల చెక్క ఏమవుద్దండి? కాలిపోద్ది. లోపల చెక్క కాలిపోతూ ఉంటుంది, మాడిపోతూ ఉంటుంది. అవి యేసుక్రీస్తు యొక్క అంతరంగ శ్రమలకి సాదృశ్యంగా చెప్పబడిందండి. అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బాహ్య శ్రమలనే చూస్తారు. ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టి ఏ విధంగా ఆయనను హింసించారు, భయంకరమైన కొరడ దెబ్బలు కొట్టారు కదా, నాగటి చాళ్ళ వల్ల ఆయన యొక్క వీపు తయారైంది కదా, ఆయన అవమానించారు కదా. ఇదిగో ఇవన్నీ కూడా ఆయన యొక్క బాహ్య శ్రమలే అందరూ చూస్తారు, కానీ ఆయన యొక్క అంతరంగ శ్రమలు ఎవరు కనిపించే అవకాశమే లేదు. ఆనాడు పరిసయ్యులు ఆయనను ఏ విధంగా అవమానించారో తెలుసా? ఎంత భయంకరంగా అని చెప్పండి. యోహాను సువార్తలో ఒక మాట నుండి చూపిస్తానండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 41 చూద్దామండి. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి. ఎంత భయంకరమైన మాట తెలుసండి. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, మాకు దేవుడు ఒక్కడే తండ్రి అని చెప్పంటే, అంటే యేసు ప్రభు వ్యభిచారం వల్ల పుట్టినవాడా? అలా యేసు ప్రభుని అవమానించారు. తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదని చెప్పినట్టుగా అవమానించారు యేసు ప్రభుని ఆనాటి కాలంలో పరిసయ్యులు. అయినా సరే ఆయన మౌనంగా భరించాడు. శిష్యులు అంతకాలం పాటు యేసు ప్రభుతో సహవాసం చేసి చెట్టు చివరికి ఆయన్ని బంధించినప్పుడు అందరూ కూడా తల దిక్కు పారిపోయారు. ఆయన సిలువేస్తున్నప్పుడు యోహాన మాత్రమే అక్కడ ఉన్నాడు, కానీ ఇంకెవరు కూడా శిష్యులు అక్కడ లేరు. ఆయనకి బహుశా ఎంత మానసిక క్షోభ ఉంటుందో ఆ సమయంలో. పేతురైతే 3 సార్లు బొంకేశాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పని. ఇగో ఇవన్నీ కూడా ఆయన యొక్క అంతరంగ శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క బలిపీఠం ఆ యొక్క మండుతూ ఉన్నప్పుడు ఇత్తడి రేకు కాలిపోతూ ఉంటే, మండుతూ ఉంటే లోపల తుమ్మ చెక్క మాడిపోతూ ఉంటుంది. ఆయన యొక్క అంతరంగ శ్రమలకి అది సాదృశ్యంగా ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే నిర్గమకాండం 20వ అధ్యాయము 26లో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండం 20:26, మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడక ఉన్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఆ బలిపీఠాన్ని ఎవడైనా సమీపించాలని చెప్పానంటే మెట్లు అక్కర్లేదు. ఈరోజు నువ్వు క్రీస్తు వద్దకు రావాలని చెప్పంటే నీకు మెట్లు అక్కర్లే, మధ్యవర్తిత్వం నీకు అక్కర్లేదు. రక్షణ పొందుకోవాలంటే నీకు మధ్యవర్తిత్వం అక్కర్లేదు. నువ్వు నేరుగా క్రీస్తు వద్దకు రావచ్చు. ఈనాడు కొన్ని సంఘాల్లో మధ్యవర్తులు ఉంటారు. నేను పేర్లు చెప్పను, మీకు తెలుసు వారెవరో, ఆ సంఘం ఏంటో అని చెప్పని.
ఆ మధ్యవర్తికి విశ్వాసులు వాళ్ళ సమస్య చెప్పాలి. ఆ మధ్యవర్తి పోయి ప్రభుతో చెప్పి, అయ్యా ఇది సమస్య అని చెప్పానంటే మళ్ళీ వచ్చి జవాబు చెప్పాలన్నమాట. మధ్యవర్తి అక్కర్లేదు, మెట్లు వద్దు, నేరుగా నువ్వు క్రీస్తు వద్దకు చేరుకోవచ్చు. బలిపీఠం ఏ విధంగా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందని చెప్తున్నానండి. అలాగే దాని ఎత్తు ఎంత చెప్పారండి? 3 మూరలమ్మ ఎత్తు, 3 మూరలు. అలాగే ఇంకేముంది, దానికి పొడుగు వెడల్పు ఎంత ఉందమ్మా? 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు. బలిపీఠం, ఆ బలిపీఠం ఎలా ఉండాలి? చచ్చౌకముగా ఉండాలి. చచ్చౌకం అని చెప్పానంటే నలుదిశలా కూడా సమానంగా ఉండాలన్నది అర్థం అన్నమాట. చచ్చౌకం అని చెప్పంటే ఆ బలిపీఠం యొక్క ఎత్తు ఎంత ఉండాలి? 3 మూరలు ఉండాలండి. 3 మూరలు అని చెప్పానంటే ఆ యొక్క రక్షణలోని త్రిత్వము మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు. ఆ యొక్క త్రిత్వము అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే అది 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు చుట్టూ ఉండి సమానంగా ఉండాలి బలిపీఠము. సమానంగా అని చెప్పారంటే యేసు ప్రభువు అందరికీ దేవుడు. ఆయనలో సమానత్వం ఉంది. ఆయనలో ఏ విధమైన పక్షపాతం లేదు. పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడతాడు. పేతురు గారేమో యూదుడు, కొర్నేలి ఒక అన్యుడు. అంతవరకు శిష్యులు అనుకున్నారు యేసు ప్రభు కేవలము యూదుల కోసం మాత్రమే ఈ లోకానికి వచ్చాడని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రభు పేతురుని కొర్నేలి ఇంటికి వెళ్ళమని చెప్పాడో అదిగో అక్కడ అర్థమైంది పేతురికి. అక్కడ అంటాడు, పేతురు ఇంటికి వెళ్ళి, పేతురు గారు అక్కడ మన కొర్నేలి ఇంటికి వెళ్ళి పేతురు ఇలా అంటాడు. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 34-35 చూస్తే, అపోస్తల కార్యము 10వ అధ్యాయం 34-35 చూస్తే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయనను అంగీకరించునండి. అదండి దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాడండి. నీది ఆ కులము, నీది ఈ కులము, నీది డబ్బు ఉంది, నీకు డబ్బు లేదు, నువ్వు ఏమండి అమెరికా వాడు, నువ్వు చైనా వాడు, అక్కర్లేదు. ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదు. ప్రతి జన్మలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. దావీదు గారి కీర్తనలో 145 దావీదు కీర్తనలో 145:9 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన తన యొక్క సూర్యుని ఉదయింపజేసి మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరి మీద తన యొక్క కాంతిని ప్రసరింప చేస్తూ ఉన్నాడు. తన వర్షాన్ని చెడ్డవారి మీద మంచివారి మీద అందరికీ వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదు. అదిగో ఆ బలిపీఠం ఎలా ఉండాలండి? 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు ఉండి నలుదిశలా కూడా చచ్చౌకముగా ఉండాలంటే సమానంగా ఉండాలి. అలాగే దాని ఎత్తు ఎంత ఉండాలమ్మా? 3 మూరలు అని చెప్పంటే ఆ యొక్క త్రిత్వము అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఆ యొక్క బలిపీఠానికి 4 పక్కలా కూడా 4 కొమ్ములు కనిపిస్తున్నాయి. చూసారా? 4 కొమ్ములు ఉన్నాయండి. 4 కొమ్ములు కూడా వెలుపలికి వంగి ఉంటాయి. వెలుపలికి దాని అర్థం ఏంటని చెప్పానంటే నలుదిశల నుంచి కూడా ప్రజలు ఆయన యొద్దకు చేరుకోవచ్చు. ఈ భూమి యొక్క 4 దిక్కుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని చేరుకోవచ్చు అండి. అతి పరిశుద్ధ స్థలము ఆవరణము. ఆ బలిపీఠం ఎక్కడ ఉంచబడింది? బయట ఆవరణంలో, వెలుపటి ఆవరణంలో ఉంచబడింది. అందరికీ అందుబాటులో ఉంచబడింది. వెలుపటి ఆవరణంలో అని చెప్పారంటే అందరికి అందుబాటులో. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా గవిని వెలుపట శ్రమ పొందాడు. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఇలా అంటాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై
గవిని వెలుపడ శ్రమ పొందెను. అదండి, గవిని వెలుపడ శ్రమ పొందెను. అదిగో అందుకే ఆ బలిపీఠం ఎక్కడ ఉంచబడింది? వెలుపటి ఆవరణములో ఉంచబడింది. ఇదిగో ఇవన్నీ కూడా మనకి బలిపీఠము మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా చెప్పబడ్డాయండి. అయితే ఇంతకీ ఆ బలిపీఠాన్ని చేరుకుంటే మనము ఎటువంటి అనుభవాలు మనం పొందుకోగలము? ఈరోజు మన వాక్యాంశం అదే. ముందుగా బలిపీఠం అంటే ఏంటి చెప్పుకున్నాము. ఆ బలిపీఠము ఏ విధంగా తయారు చేయమని చెప్పారు ప్రభు చెప్పుకున్నాము. ఆ బలిపీఠము యేసుక్రీస్తుకు ఏ విధంగా సాదృశ్యంగా ఉంది చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు బలిపీఠం నుంచి 4 అనుభవాలు ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆ బలిపీఠాన్ని చేరుకుంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ పొందుకోగలమండి. మొదటి రాజులు 1వ అధ్యాయము 50 నుంచి 53 చూడగలిగితే, మొదటి రాజులు 1వ అధ్యాయము 50 నుంచి 53 చూడగలిగితే, అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనుకి భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమును నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారము రాగా, సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకునేలా అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు, కానీ అతని యందు దౌష్ట్యము కనపడిన ఎడ్ల అతనికి మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము నొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా, సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దామండి అసలు ఈ వాక్యం ఏంటి, వాక్య సందర్భం ఏంటి, అదోనియా ఎవరు మనం చూడగలిగితే, ఈ అదోనియా అనే వ్యక్తి దావీదు యొక్క 4వ కుమారుడు. అయితే దావీదు ముసలివాడైనప్పుడు అదోనియా రాజు దావీదు పైన తిరుగుబాటు చేసి నేనే రాజుని ప్రకటించుకుంటాడు. కొన్ని రథాలని, కొన్ని గుర్రాలని, కొంతమంది సైనికుల్ని అతనే ఏర్పాటు చేసుకుని నేనే రాజుని ప్రకటించుకుంటాడు. కానీ వాస్తవానికి దేవుని చిత్తం ఏంటని చెప్పంటే, సొలొమోను దావీదు తర్వాత రాజుగా ఎన్నిక చేయబడాలి. అదోనియా రాజుగా ప్రకటించుకున్న తర్వాత సొలొమోను యొక్క తల్లి బత్షెబకి ఈ విషయం తెలుస్తుంది. తెలిసి దావీదుకు వద్దకెళ్తుంది. వెళ్ళి, రాజా, ఈ విషయం మీకు తెలిసిందా? ఇదిగో మీ కుమారుడు అదోనియా ఇదిగో ఈ విధంగా తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు, మరి నా కుమారి పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు, అప్పుడు దావీదు ఏం చేస్తాడని చెప్పానంటే, మొదటి రాజులు 1వ అధ్యాయము అదే అధ్యాయము 33, 34 చూసినట్లయితే 33, 34 అంతటి రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. అది కదండి, తల్లి వెళ్ళి రాజుతో అడుగుతుంది, అయ్యా, మరి అదోనియా ఈ విధంగా రాజుగా మరి ప్రకటించుకున్నాడు, మరి నా కుమారుని పరిస్థితి ఏంటి అని చెప్పానంటే, అప్పుడు దావీదు అక్కడ సాదోకు ఉంటాడు, అలాగే నాతాను ప్రవక్త ఉంటాడు. యాజకుడు సాదోకు ఉంటాడు, ప్రవక్త నాతాను ఉంటాడు. ఇద్దరిని తీసుకుని సొలొమోను తీసుకెళ్ళి అక్కడ సొలొమోన్ని రాజుగా మీరు ప్రకటించండి అని చెప్తాడండి. అలా సొలొమోను రాజుగా అభిషేకించబడిన తర్వాత గట్టిగా ఒక బాకానాదం ఊదుతారండి. గట్టిగా బాకానాదం ఊదగానే
అక్కడ కోలాహలం అంతా కూడా మొదలవుతుంది. ఆ కోలాహలం బాకానాదం విన్నటువంటి అదోనియా అది ఏంటి ఆ శబ్దం అని చెప్పి అనగానే చెప్తారు అతనికి, ఇదిగో నీ తండ్రి సొలొమోని రాజుగా అభిషేకించాడు అని చెప్పి అనగానే అదోనియా గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఇక నా చావు తథ్యం, ఇక నన్ను చంపేస్తారని చెప్పి గబగబా పరిగెత్తిపోయి ఏం చేస్తాడండి, బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటాడు పోయి. ఆనాటి కాలంలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే వాడిని చంపకుండా వదిలేస్తారు. ఇక అంటే తప్పు చేశాను మొర్రో అని చెప్పని బలిపీఠపు కొమ్ములు పట్టుకోవటం అనమాట. ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకోగానే సొలొమోను చెప్తాడు, అతడు నా వద్దకు తీసుకుని రండి. నా వద్దకు పట్టుకొస్తే అతనిలో ఎటువంటి దౌష్ట్యము కనపడకపోతే, అతనిలో ఎటువంటి తప్పు కనపడకపోతే నేను అతను వదిలేస్తాను. అతనిలో ఏదైనా తప్పు కనపడితే అతను చంపేస్తానని చెప్పని చెప్తాడు. అప్పుడు అదోనియా వస్తాడు, వచ్చి సొలొమోను ఎదుట సాష్టాంగ పడతాడు. అయ్యా, ఎవరైనా సొలొమోను ఏమండి, అదోనియాకి తమ్ముడు, కానీ ఇప్పుడు రాజు సొలొమోను. అక్కడ రాజుగా అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు. అదోనియా వచ్చి సాష్టాంగ పడతాడు. సాష్టాంగ పడగానే సరే వెళ్ళిపో, బతుకుపో అని చెప్పని సొలొమోను అతన్ని క్షమించి వదిలేస్తాడు. అయితే గమనించండి, ఇక్కడ అదోనియా తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద తిరుగుబాటు చేశాడండి? నా తండ్రి రాజైన దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అలాగే అతని యొక్క సహోదరుడు అబ్షాలోము కూడా తన తండ్రి రాజైనటువంటి దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అనాది కాలం నుంచి మనుషులు ఈ విధంగా రాజులకు రాజు సర్వోన్నతునిపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మనం గమనిస్తే ఆది కాండంలో నిమ్రోద్ అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. దేవునిపై తిరుగుబాటు చేసి ఆకాశానికి అంటున్నందుకు ఒక గోపురాన్ని కట్టాలి, పరలోకానికి ఎక్కిపోవాలని చెప్పి అనుకుని ఒక పెద్ద గోపురం కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దేవుడు నిమ్రోదు యొక్క ఆలోచనను చిన్నాభిన్నం చేస్తాడు. వారి యొక్క భాషను తారుమారు చేసి అక్కడ వారందరినీ కూడా చెదరగొడతాడు. రాజైన ఉజ్జియాను దేవుడు బహుగా హెచ్చిస్తే ఉజ్జియా దేవునిపై తిరుగుబాటు చేసి ఆ యొక్క మందిరములో యాజకులు మాత్రమే ధూపం అర్పించాలి, కానీ ఉజ్జియా వెళ్ళి నేను అర్పిస్తా ధూపం అని చెప్పి అంటాడు. అప్పుడు యాజకులు చెప్తారు, అయ్యా ఇది నీ పని కాదు, ఇది కేవలం యాజకులు మాత్రమే చేయాలి అని చెప్పానంటే ఉజ్జియా వారి మీద రౌద్రం చూపుతాడు. దేవుని యొక్క శిక్షను పొందుకుని నుదుటి మీద కుష్ఠరోగం వచ్చేస్తుంది. ఆనాటి నుంచి చూసుకుంటే మానవుడు ఇదే విధంగా దేవునిపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడండి. ఈ తిరుగుబాటు లక్షణం ఎక్కడ తెలుసా? సాతాను యొక్క లక్షణం. మహోన్నతులతో నేను సమానునిగా చేసుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందని చెప్పని ఆనాడు సాతానుగాడు పరలోకంలో దేవునిపై తిరుగుబాటు చేశాడు. ఆ విధంగా తిరుగుబాటు చేసినందుకు దేవుడు సాతాను ఒక్క తనుదంతే వాడు వచ్చి భూమి మీద పడ్డాడు. అదిగో ఆ యొక్క తిరుగుబాటు తత్వము సాతానుగాడు ఈనాడు ప్రతి ఒక్కరి కూడా అంటించి దేవునిపై తిరుగుబాటు చేసే విధంగా వాడు అందరినీ కూడా పురికొల్పుతా ఉన్నాడు. వాడి యొక్క ఉద్దేశం ఒకటి ఏంటని చెప్పానంటే ఈనాడు విశ్వాసులు దేవుని బిడ్డలందరూ కూడా దేవునిపై తిరుగుబాటు చేయాలి. విలాప వాక్యాలు ఒక మాట ఉంటుందండి. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయము 42వ వచనం. విలాప వాక్యాలు, మేము తిరుగుబాటు చేసిన వారము, ద్రోహులము, నీవు మమ్మల్ని క్షమింపలేదు. మేము తిరుగుబాటు చేసిన వారం నాయనా, మేమందరం కూడా ద్రోహులం అని చెప్తున్నాడు అక్కడ ఇర్మియా గారు. అయితే గమనించండి, ఆనాడు అదోనియా చేసిన తప్పు తెలుసుకుని వచ్చి సొలొమోను కాళ్ళపై పడ్డాడు. నన్ను క్షమించమని చెప్పి వేడుకున్నాడండి. ఆ విధంగా క్షమించమని వేడుకుంటే సొలొమోను అదోనియాని క్షమించి వదిలేశాడు. వాక్యముంటున్న సహోదరుడ సహోదరి, ఈనాడు నువ్వు కూడా తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే, ఏదన్నా తప్పు చేస్తే, దేవునికి వ్యతిరేకంగా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే, ఆనాడు అదోనియా ఏ విధంగా అయితే బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడో అదే విధంగా నువ్వు కూడా
దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక నీకు ప్రతి పాపము నుంచి ఆయన విడిపించి నిన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా తీర్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు గారు ఏమంటారని చెప్పారంటే, బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు తన యొక్క తప్పు తెలుసుకుని ఇలా అంటాడు. కీర్తనలో 32వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. అదండి రక్షణ కార్యంలో మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటని చెప్పంటే, మన యొక్క అతిక్రమములు ఒప్పుకోవటం అండి. ఆనాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి పైన తిరుగుబాటు చేశాడు. దూరదేశం పోయి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. డబ్బంతా కూడా ఖాళీ అయిపోయిన తర్వాత, స్నేహితులు దూరం అయిపోయిన తర్వాత, తినడానికి తిండి లేక ఆఖరికి పందులుగా చెప్పని ఒప్పుకున్నాడు. ఆ పందులు తినే పొట్టు కూడా ఆఖరికి దొరక్క తన యొక్క తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చాడు. క్షమాపణ పొందుకున్నాడు. అలాగే మనకి కొత్త నిబంధనలో మనకి సౌలు గారిని చూస్తే, సౌలు అంతకుముందు క్షమించబడక ముందు క్రైస్తవులను అనేక రకాలుగా హింసించాడు. అనేక మంది క్రైస్తవులను చంపాడు. స్టెఫను యొక్క మరణానికి అతనే ప్రధాన సాక్షి. కానీ సౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో దేవుని చేత సంధించబడిన తర్వాత తనకు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో మిగిలిన జీవితకాలం అంతా కూడా దేవుని పరిచర్యలో వాడబడ్డాడండి. వాక్యం చెప్తా ఉంది, దోషము కప్పుకోకుండా ఏం చేయాలట? దోషము ఒప్పుకోవాలండి. ఈనాడు చాలా మంది దోషం ఒప్పుకోకుండా కప్పుకుంటారు. మన బైబిల్లో చూస్తే గెహజీ అని మనకు కనిపిస్తాడు. ఎలీషా యొక్క సేవకుడు దోషము కప్పుకునే ప్రయత్నం చేశాడు. నాయనా గెహజీ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పారంటే ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయనా, ఇక్కడే ఉన్నానని చెప్పి అంటాడు. దోషము కప్పుకునే ప్రయత్నం చేశాడు. ఫలితము తెల్లని మంచు వల్ల కుష్ఠరోగం వచ్చేసింది. అలాగే సౌలు మహారాజు దోషము కప్పుకునే ప్రయత్నం చేశాడు. ఫలితము తన యొక్క సింహాసనాన్ని కోల్పోయాడండి. దోషము కప్పుకొనక దోషం ఏం చేయాలండి? ఒప్పుకోవాలండి. కీర్తనకారుడు ఏమంటాడంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. రక్షణ కార్యంలో మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏం చేయాలండి? నాకు దోషాలు ఆయన యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలి. ఈరోజు తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే, తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తే, ఆయన యొక్క సన్నిధిలో ఆనాడు అదోనియా ఏ విధంగా తన యొక్క బలిపీఠపు కొమ్ములు పట్టుకుని క్షమాపణ పొందుకున్నాడో, ఈనాడు ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ వేడుకుంటే దేవుడు నిన్ను కూడా క్షమించి ఒక నూతన వ్యక్తిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బలిపీఠం వద్దకు వస్తే మొట్టమొదటిగా ఏం కలుగుతామా? పాప క్షమాపణ పొందుకుంటాం. రెండవదిగా చూసుకుంటే బలిపీఠం వద్ద ఆనందం ఉందండి. ఆనందం మొట్టమొదటి అనుభవం పాప క్షమాపణ అయితే, రెండవదిగా ఆనందం ఉంది. కీర్తనలు 43వ అధ్యాయం 4వ వచనంకి వస్తే, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అన్నాడు. దావీదు చెప్తున్నాడు, బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరుదును. ఈనాడు ప్రజలు ఆనందం కోసం, సంతోషం కోసం ఏం చేస్తున్నారని చెప్పానంటే సినిమాలకు వెళ్తున్నారు, పబ్బుకి వెళ్ళి, బార్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలని చెప్పని అక్కడ ఆనందం వెతుక్కుంటా ఉన్నారు. కొంతమంది యువత అయితే
వెనక ఒక ముసుగమ్మాయిని వేసుకుని ఓయో రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవం. వాడేమో హెల్మెట్ పెట్టుకుంటాడు, వెనకున్న అమ్మాయికేమో ఏం చేస్తాడు, ముసుగేస్తాడు. వాడెవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు. ఈనాడు భయంకరమైన పాపం పేటరేగిపోతా ఉంది. అయితే వాక్యం చెప్తా ఉంది, భక్తిహీనులు కలుగు సంతోషము స్వల్పమైనది. ప్రముఖ దైవజనుడు ప్రకాష్ గంటల గారు ఒక మాట అంటాడండి. పాపము చేసే ముందట పాపము మనిషిని ఏం చేస్తుందని చెప్పానంటే మురిపిస్తుందట, మైమరిపిస్తుందట. అబ్బా ఎంత అందంగా ఉంది అని చెప్పని. అయితే పాపం చేసిన తర్వాత అది మెరిపిస్తుందట. పాపం అయిపోయిన తర్వాత అంటే కళ్ళలో మెరుపు అనమాట. అంటే ఇంకా అర్థం కాదు ఏం చేయాలని చెప్పేసి. పాపం చేయకముందేమో మురిపంగా ఉంటుంది, పాపం అయిపోయిన తర్వాత అది మెరుపు. ఈనాడు భక్తిహీనులు ఎలా ఉన్నారని చెప్పానంటే సినిమాలకి, షికార్లకి, పబ్బులకి, బార్లకి అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పని ఒక కాలం గడిపేస్తూ ఉన్నారు. అయితే భక్తిహీనులు కలుగు సంతోషము స్వల్పకాలికమైనది అని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈనాడు విశ్వాసి ఎందులో ఆనందించాలని చెప్పానంటే కీర్తనకారుడు చెప్తాడు, 1వ అధ్యాయము 2వ వచనం, కీర్తన 1:2 వచనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యమునందు ఆనందించాలండి. ఈనాడు కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారని చెప్పారంటే కుటుంబంలో అన్ని సంతోషంగా ఉంటే, కుటుంబంలో అన్నీ కూడా చక్కగా అమరితే, చక్కగా డబ్బు ఉంటే, చక్కని ఆరోగ్యం ఉంటే చక్కగా మందిరానికి వస్తారు, దేవుని యొక్క వాక్యం వింటారు. కానీ ఏమాత్రం కొంచెం తేడా జరిగితే, కొంచెం ఆరోగ్యం బాగలేకపోయినా, కొంచెం ఏదైనా డబ్బులో ఏదైనా కొదువు వచ్చినా సరే మందిరానికి రాలేక పరిస్థితిలో ఉన్నారు. కానీ వాక్యం చెప్తాం, దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పని. అందులో ఆనందం మనం పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యం చదవడంలో ఆనందం పొందుకోవాలండి. దేవుని యొక్క వాక్యం వినడంలో మనం ఆనందం పొందుకోవాలి. ఇంకా ముందుకెళ్తే అపోస్తల కార్యము 5వ అధ్యాయము 41 చూస్తే, అపోస్తల కార్యము 5వ అధ్యాయము 41 చూస్తే, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి, ఏ నామం కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామం కొరకు ఏం చేశారు? వాళ్ళని ఒక్క వచనం ముందుకెళ్తే 40వ అధ్యాయము, వారు అతని మాటలకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. పేతురు గారు, యోహాను గారు దేవాలయంలో దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే వారిని పట్టి బంధించి భయంకరంగా కొడితే వారట సంతోషించి ఆనందిస్తూ బయటికి వెళ్ళారటండి. ఆ నామము నిమిత్తమై సంతోషించు మహాసభ ఎత్తు నుండి వెళ్ళిపోయి అవమానం పొందులకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి చక్కగా ఆనందిస్తూ వెళ్ళిపోయారు. శ్రమల్లో ఆనందం అండి, కష్టాల్లో ఆనందం. షడ్రకు, మెషకు, అబేద్నెగో, రాజా మేము నీ యొక్క విగ్రహానికి మేము మొక్కము. అప్పుడు ఏమంటాడు రాజు? మీరు ఆ యొక్క విగ్రహానికి మీరు మొక్కకపోతే మీరు అగ్ని గుండంలో వేయబడతారు. అప్పుడు వారి యొక్క సమాధానం ఎలా ఉంటుందని చెప్పినట్టు, రాజా మా దేవుడు అందులోంచి మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము మీకు మొక్కనే మొక్కము, మేము ఆ విగ్రహానికి మొక్కనే మొక్కము. అయితే వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయమని చెప్తే సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోతారు అగ్నిగుండంలోకి. శ్రమల్లో ఆనందం,
కష్టాల్లో ఆనందం. అదేవిధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రము చదవటంలో ఆనందం అండి. దానియేలు 3వ అధ్యాయంలో ఆ మాట, చక్కని మాట అండి. దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఆయన ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, మేము మాత్రము పూజించము, నీకు మొక్కనే మొక్కము. ఎంత ధైర్యంగా చెప్పారండి. సంతోషంగా ఆనందంగా వెళ్ళారు ఆ యొక్క అగ్నిగుండంలోకి. ఈనాడు విశ్వాసులుగా జీవిస్తున్న మనము, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం అటువంటి ఆనందం మనం అనుభవించగలుగుతున్నామా? ఈరోజు మన ఆనందం ఎందులో ఉంది? ఒక్కసారి మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఆ బలిపీఠం వద్ద మొట్టమొదటిగా పాప క్షమాపణ ఉంటే, రెండవదిగా ఆనందం లభిస్తూ ఉందండి. మూడవ అనుభవం ఏంటని చెప్పానంటే, మూడవ అనుభవం ఆ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం ఉంది. బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం ఉంది. కీర్తనలో 84వ కీర్తన 3వ వచనం చూస్తే మనం చదువుకున్నాం కదా ఇప్పుడే. 84:3, సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ కీర్తన రాసింది ఎవరయ్యా అని చెప్పానంటే, కోరహు కుమారులు రాశారండి. కోరహు కుమారులు మోషే అహరోను పైన తిరుగుబాటు చేసి మోషే అహరోను యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించి ఏమంటారండి, దేవుడు మీతోనే మాట్లాడతాడా? దేవుడు మిమ్మును మాత్రమే ఎన్నుకున్నాడా? మమ్మల్ని ఎన్నుకోలేదా? దేవుడు మాతో మాట్లాడా? అందరూ నీకే లోబడాలా, మాకు లోబడకూడదా అని చెప్పని కోరహు, దాతాను, అబీరాము అనే ముగ్గురు వ్యక్తులు బయలుదేరతారు. ముగ్గురు వ్యక్తులు బయలుదేరి తిరుగుబాటు లేవనెత్తారు. ఆ యొక్క తిరుగుబాటులో వారిని ఏకీపించిన కొంతమంది పక్కకు వచ్చేస్తారు. మోషే వారిని ఒక్క మాట కూడా అనడండి. దేవుని వద్ద సాగిలపడి, అయ్యా ఏం చేయాలి? దేవునికి చాలా కోపం వస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి అని చెప్పారంటే, భూమి నిట్ట నిలువ చీలిందండి, అడ్డంగా చీలిపోయిందండి. భూమి అడ్డంగా చీలిపోతే అందులో కోరహు కుటుంబీకులు, దాతాను, అబీరాము వారి సంబంధికులు అందరూ కూడా ఆ భూమి చీలిపోయి అందులో పడి సజీవ సమాధి అయిపోతుంది. ఒక భూకంపం వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి, అదిగో అట్లా అయిపోద్దండి. భూమి చీలిపోతే అందరూ అందులో పడిపోతారు. మళ్ళీ భూమి మామూలుగా వచ్చేస్తుంది. ఒకసారి ఊహించుకోండి ఎంత భయంకరమైన పరిస్థితి. కోరహు, దాతాను, అబీరాము. అయితే ఆ యొక్క భయంకరమైన సంఘటనలో కోరహు కుమారులు చనిపోలేదండి. కోరహు కుమారులను దేవుడు క్షేమంగా కాపాడాడు. ఇదిగో ఈ కీర్తన రాసింది ఆ కోరహు కుమారులే. ఏమంటారండి వాళ్ళు, అయ్యా నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిందని చెప్పానంటే, మేము పిచ్చుకలు లాంటి వారం నాయనా. పిచ్చుకంటే లెక్క ఉంటుంది ఎవరికన్నా? లెక్కే ఉండదు పిచ్చుక అని చెప్పానంటే. కానీ పిచ్చుకలు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు నాయనా. పిచ్చుకలకి నీ బలిపీఠం వద్ద నివాసం ఉంది అని చెప్పి కోరహు కుమారులు దేవుణ్ణి కీర్తిస్తా ఉన్నారండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ మత్తయి 10వ అధ్యాయం 29లో ఏమంటాడని చెప్పానంటే, మత్తయి సువార్త 10:29లో 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. పిచ్చుక లాంటి చిన్న చిన్న జీవుల్ని కూడా దేవుడు ఎంత క్షేమకరంగా కాపాడుతాడో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఏముందండి, కాసుకు అమ్మబడును కదా. కాసు అని చెప్పానంటే ఎంత? 8 గ్రాములు అంటే ఒక కాసు అంటే ఒక చిన్న నాణ్యం అన్నమాట. ఒక చిన్న నాణ్యానికి
ఒక పిచ్చుక వస్తుంది. మరి అక్కడ 2 పిచ్చుకలు అంటున్నాడు ఏంటి? 2 పిచ్చుకలు కాసుకి అమ్మబడును కదా అని చెప్పానంటే వచ్చేది ఒకటే పిచ్చుక, ఇంకోటి కొసర అన్నమాట. మీకు బాగా తెలుసు కదా కొసర అని చెప్పానంటే. కూరగాయలకు పోయి ఏమంటాం? కేజీ కాగానే ఇంకోటి ఏం కదా అని చెప్పాను. కొసర అన్నమాట. అంటే ఒక పిచ్చుక, ఒక కాసుకు ఒక పిచ్చుక, ఇంకోటి ఏమో కొసర అన్నమాట. అంటే ఆ కొసర ఉండే పిచ్చుకను కూడా నువ్వు కాపాడుతున్నావు కదా ప్రభువా. పిచ్చుకలకు నీ బలిపీఠం వద్ద నివాసము దొరికెను. అంటే దేవుని సన్నిధిలో పిచ్చుకలకు కూడా చక్కని ఆశ్రయస్థానం ఉందని చెప్పేసి ఆ బలిపీఠం వద్దకు వస్తే పిచ్చుకలకు నివాసము దొరికెను. దేవుని యొక్క సన్నిధిలో దీనులకు, అల్పులకు ఎంత క్షేమమో, వారికి ఎంత భద్రతో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందండి. 3 అనుభవాలు చెప్పుకున్నాం. ఒకటి పాప క్షమాపణ అనుభవం చెప్పుకున్నాము, ఇంకొకటి ఆనందం చెప్పుకున్నాము, మూడోదిగా నివాసం చెప్పుకున్నామండి. చివరిగా బలిపీఠం వద్ద అభిషేకం ఉంది. అభిషేకం ఉందండి. లేవికాండం 6వ అధ్యాయము 13వ వచనం చూస్తే, లేవికాండం 6:13, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అదండి, బలిపీఠం మీదట అగ్ని నిత్యము మండుచు ఉండాలండి. అగ్ని నిత్యం మండుచు ఉండాలి, అది ఆరిపోకూడదు. అది దేవుడు నియమించిన కట్టడ. గమనించండి, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ప్రేమ స్వరూపి, కానీ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడండి. గమనించండి, అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండాలని చెప్పారంటే అందులో ఎప్పుడు కూడా ఏముండాలండి? నూనె వేస్తూ ఉండాలి. ఆ నూనె వేస్తూ ఉంటేనే అగ్ని అనేది ఆరిపోకుండా ఎప్పుడు కూడా మండుతూ ఉంటుంది. నూనె అని చెప్పంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. అదిగో మనలో కూడా ఆ యొక్క అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండాలని చెప్పారంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం ఎప్పుడు కూడా పొందుకుంటూ ఉండాలి. ఆ నిరంతర అగ్ని అనేది నిరంతర ఆరాధనకి సాదృశ్యము. నిరంతర అగ్ని అనేది నిరంతర ప్రార్థనకి సాదృశ్యం. ఎప్పుడైతే మనం దేవుడు నిరంతరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటామో, నిరంతరంగా ఆయన ఆరాధిస్తూ ఉంటామో, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకుంటామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవా, నిరంతరం కూడా నాలో అగ్ని ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు ప్రభువా అని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేయాలి. బలిపీఠం యొక్క అభిషేకం ఉందండి. ఆనాడు ప్రజలు ఆ బలిపీఠం వద్దకు వచ్చి తమ పాపాల నిమిత్తమై రకరకాల బలులు, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, ఈ విధంగా రకరకాల బలులు అర్పించేటువంటి వారు. అయితే మనం ఈనాటి కాలంలో ఎటువంటి బలులు మనం అర్పించాలి? మనం కూడా ఒక గొర్రెనో లేకపోతే మేకను తీసుకొచ్చి మనం అర్పిద్దామా? మనం కూడా ఎటువంటి బలు మనం అర్పించాలండి? ఈనాడు దేవుడు మన నుంచి కోరుకునేది విరిగి నలిగిన మనస్సే ఆయనకు మనం అర్పించాలండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం చూస్తే, కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనం చూస్తే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేవు. విరిగిన హృదయము, విరిగి నలిగిన మనస్సు ఈరోజు ఆయనకు కావాలి. పశ్చాత్తాప హృదయం ఆయనకు కావాలండి. ఆనాడు అదోనియా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. క్షమించండి, సొలొమోను వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాడు. క్షమించిన ఆయన అని చెప్పని సొలొమోను అదోనియాని క్షమించి వదిలేశాడు. ఇదిగో ఈనాడు మనం కూడా విరిగి నలిగిన మనస్సుతో ఆయన పాదాలు పట్టుకుంటే మన క్షమాపణ. ఈరోజు మన హృదయ స్థితి ఏ విధంగా ఉంది? ఆ యొక్క విరిగి నలిగిన మనస్సు మనలో ఉందా? పరిశీలన చేసుకుందామండి. ఈరోజు దేవునికి కావాల్సింది అర్పణలు కాదు, బలులు కాదు. ఏం కావాలి ఆయనకి? సమూయేలు, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22 చూద్దామా? మొదటి సమూయేలు 15:22 చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించినా, ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు
పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయో శ్రేష్టం అండి. మాట వినాలని చెప్పని. ఈనాడు దేవుని మందిరానికి రాకుండా దేవుని కానుకలు ఇస్తే అయిపోద్దా? అది లాభం లేదండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని సంతోషంగా స్తుతించాలి, దేవుని ఆరాధన చేయాలి. దేవుడు మన నుంచి ఆరాధన కోరుతా ఉన్నాడు, మన నుంచి స్తుతి కోరుతా ఉన్నాడు. విరిగి నెలిగిన మనస్సు దేవుడు మన నుంచి కోరుతా ఉన్నాడు. బళ్ళు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం కదా అంటా ఉన్నాడండి. ఈరోజు మన యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉంది? అటువంటి విరిగి నలిగిన మనస్సు మనలో ఉందా? పరిశీలన చేసుకుందాం. 4 అనుభవాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా బలిపీఠం దగ్గరికి వస్తే మొట్టమొదటిగా పాప క్షమాపణ పొందుకుంటామండి. పశ్చాత్తాపం, దోషము కప్పుకొనక ఏం చేయాలి? ఒప్పుకోవాలండి. దోషము కప్పుకునే ప్రయత్నం చేయొద్దు, సర్ది చెప్పుకోవద్దు. అందుకని ఈ విధంగా చేశాను, అలా కాకపోతే ఇలా అయ్యేది కదా, అదిగో ఆయన ఇట్లా అన్నాడు అందుకే ఇట్లా అన్నా నేను అని చెప్పిన దోషం కప్పుకోవద్దు. హృదయపూర్తిగా ఆయన సన్నిధిలో దోషాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆ దోషాన్ని ఒప్పుకుంటే మనకి పాప క్షమాపణ లభిస్తుంది. అలాగే ఆయన సన్నిధిలో ఆనందం ఉందండి, సంతోషం, నెమ్మది. ఈరోజు అటువంటి నెమ్మది లేక అనేకమైన కుటుంబాలు అల్లాడుతూ ఉన్నాయి బయట. చాలా కుటుంబాలు ఆనందం లేదు, సమాధానం లేదండి. కొన్ని న్యూస్ చూస్తే బాగా ఆస్తిపరులు, ధనవంతులే ఆత్మహత్య చేసుకుంటున్నారండి. ఈరోజు మన కుటుంబాల్లో చక్కని నెమ్మది ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. కారణము మన దేవుడు సమాధానకర్త అండి. మన దేవుడు, అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాగే ఆయన సన్నిధిలో ఏముందట? నివాసం ఉందండి. నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. దీనులకు ఆయన సన్నిధిలో క్షేమము, చక్కని ఆశ్రయం లభిస్తుంది. అలాగే చెట్టు చివరిగా ఆయన సన్నిధిలో అభిషేకం ఉందండి. 4 అనుభవాలు మనం నేర్చుకుందామండి బలిపీఠం వద్ద. ఆ బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా చెప్పబడింది. ఆనాడు ప్రజలు తమ పాపాల నిమిత్తమే ఆ బలిపీఠం వద్ద రకరకాల బలులు అర్పిస్తూ ఉంటే, ఈనాడు మనం ఏం చేయాలండి? ఆ బలి పశువు మన ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే మన పాపాలకి క్షమాపణ లభిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.